హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా పిల్లల బుక్స్ వీడియో. సో పిల్లల బుక్స్కి ఏమేమి తెచ్చాను, ఎంత తెచ్చాను, అసలు ఖర్చు ఎంత అయింది అనేది ఈ వీడియో ఉంటుంది. సో ఎందుకు ఇంత ఖర్చు అయింది అసలు అంటే మామూలుగా మాకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ బుక్స్ చాలా ఖర్చు అయింది. సో ఎందుకు ఇంత ఖర్చు అయింది అనేది అయితే మీ వీడియోలో ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు ఏంటి అనేది అయితే మన ఛానల్లో వీడియోలు ఉంటాయి, చూడండి. ఓకేనా? సో ఇవి మా చిన్న పాపది. ఈ బుక్స్ మొత్తం మా చిన్న పాపే అనమాట. సో చిన్న పాపకు మొత్తం ఎంత అయింది ఖర్చు, ఎందుకు ఇంత ఖర్చు అయింది, ఎక్కువ ఎందుకు అయింది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇవి వచ్చేసి మా చిన్న పాప ఎల్కేజీ చదువుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ స్కూల్లో నర్సరీ చదివింది. నర్సరీ ఒక 2 months పంపించినాము. లాస్ట్ అంటే ఇయర్ ఎండింగ్లో 2 months పంపించినాము. దాని తర్వాత నెక్స్ట్ వేరే స్కూల్కి వేసినాం అనమాట. ఆ వేరే స్కూల్కి ఎక్కడికి ఎందుకు వేసినాం అనేది ఈ వీడియో నేను మొత్తం అయితే చెప్తాను. సో ముందైతే ఈమెకు బుక్స్ తీసుకొచ్చిన. ఈమె అడ్మిషన్ అయిపోయింది కాబట్టి ఈమెకు బుక్స్ తీసుకోమన్నారు. బుక్స్ అయితే తీసుకొచ్చిన అనమాట. అమ్ములు, నీదే స్కూల్ రా, చెప్పు. ఎయిర్ ఫోర్స్ స్కూల్లో ఈమె అడ్మిషన్ అయితే తీసుకున్నాము. సో భగవంతుడి దయ వల్ల మంచిగా స్కూల్లో అడ్మిషన్ దొరికింది. సో ఈ బుక్స్ అన్నీ మేము ఈమె కోసం తీసుకున్నాం అనమాట, ఎల్కేజీ కోసము. సో ఈ మొత్తం అయితే డిపాజిట్ చేయాలంట. ఇవి ఎల్కేజీ క్లాస్లోకి వెళ్ళి క్లాస్ టీచర్కి డిపాజిట్ చేయాలంట. అందుకని చెప్పేసి ఈ బుక్స్ అయితే ఒక్కసారి మీకు చూపిద్దామని తీసుకొచ్చిన ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ బుక్స్లో ఇగో ఫస్ట్ అయితే ఈ బుక్స్ ఇవి అనమాట. ఇవి నోట్బుక్స్. ఇగో ఒక 4 నోట్బుక్స్ ఉన్నాయి. ఒకటేమో డ్రాయింగ్ బుక్ ఉంది. ఇది క్రాఫ్ట్ బుక్ అంటే ఇది. సో మనకు తెలియదు కదా, మన గవర్నమెంట్ స్కూల్ ముందే. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఏమేమి చెప్తారో మనకు అసలే తెలియదు ఇప్పుడు. సో ఇదన్నమాట. ఇవి టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ వచ్చేసి 4. ఇది వచ్చేసి ఇట్లా ఉంది, కలర్ పేపర్స్. ఇవన్నీ చార్ట్ పేపర్స్, కలర్ పేపర్స్. సో ఇది వచ్చేసి 1 2 3లకు అనుకుంటా. సో ఇది వచ్చేసి సింగిల్ రోల్, ఆల్ ఇన్ వన్ సింగిల్ బుక్. ఓహో, దీంట్లో 3 ఉన్నాయి. సింగిల్ రూల్ ఉంది, నెక్స్ట్ 4 రూల్ ఉంది, మళ్ళీ ఇంకోటి ఇదేంటారు 1 2 3ల బుక్ అనమాట. సో 3 కలిపి ఒకటే బుక్లో ఉన్నాయి. 3 in 1 అది. సో ఇది వచ్చేసి మొత్తం 4 రూల్. ఇది 4 రూల్. ఇది వచ్చేసి ఇది 5 రూల్. సో ఈ బుక్స్ మొత్తం అన్నీ ఇవి నోట్బుక్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి బంచ్ ఉంది. ఈ బంచ్ ఒకటే ఒక ఎంత అయింది, ఈ బంచ్ మొత్తం టెక్స్ట్ బుక్స్ అనమాట. సో ఎల్కేజీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్. సో ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాము. సో ఇదైతే బ్యాగ్ ఇచ్చిర్రు, సెట్ అనమాట. దీంట్లో ఏమున్నాయంటే దగ్గర పెట్టు. దీంట్లో ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి. ఇవి డ్రాయింగ్ కోసం అనుకుంటా. ఇగో చూసిరా, దీంట్లో అన్ని స్టిక్స్, ఏవో కలర్స్, మళ్ళీ గుండీలు ఇవన్నీ ఉన్నాయి. దూది ఇది ఉంది, కాటన్. సో ఇది వచ్చేసి ఇగో ఇది ఒకటి చిన్నది ఇంగ్లీష్ బుక్, ఇంగ్లీష్ రీడర్ అంట. ఇది ఒకటి ఇచ్చిర్రు. ఇగో దీంట్లో అన్ని ఏబిసిడీలు అవి ఉన్నాయి. పిల్లలకి మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది రీడరు. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఇవే షీట్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ షీట్స్ ఇచ్చారు. ఇవి కూడా క్రియేటివిటీ షీట్స్ అంట. ఇవి ఇట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫైనల్గా సర్టిఫికెట్ అనుకుంటా. ఈ సర్టిఫికెట్ కూడా మనతో కొనిపించారు వీళ్ళు. లాస్ట్కి ఇస్తారు ఆ సర్టిఫికెట్ అనేది. ఇవి దీంట్లో ఇది డ్రాయింగ్ బుక్. ఇవి చూసారు కదా, బొమ్మలు ఉన్నాయని. సో ఇది వచ్చేసి ఇదన్నమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ అంట. ఇది ఒకటి. ఇగో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇవన్నీ వైట్ పేపర్స్ ఉన్నాయి.
ఇది ప్రాక్టీస్ బుక్ అట, ఇది ప్రాక్టీస్ బుక్. సో ఇది ఇవన్నీ ఓకే, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి దీంట్లో ఇంగ్లీష్. సో హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట దీనివల్ల. ఓ ఎల్కేజీ నో స్టడీ బుక్ ఇది, హిందీ బుక్ ఇది. మరి స్టార్టింగ్ నుంచే ఉంటాయి హిందీ. మడ్డీ షూస్ అంట. ఇంకా ఇది కూడా ఇంగ్లీష్ బుక్ ఇది, 1 2 3 బుక్ ఇది, ఇంగ్లీష్ 1 2 3 బుక్. ఇది ఇంగ్లీష్ బుక్. ఇది వచ్చేసి ఇది ఇంగ్లీష్ బుక్కే. సో ఇది కూడా ఇంగ్లీష్ బుక్ అనమాట. డ్రాయింగ్ బుక్ డ్రాయింగ్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి మొత్తం ఇలా. సో ఇవన్నమాట. సో వీటికి ఓకే, ఇవి అయిపోయింది, బుక్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈ షీట్ ఒకటి కలర్ షీట్స్. ఇవి వచ్చేసి మరి ఏం చెప్తారో తెలియదు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎరేజర్ బాక్స్ ఒకటి, కలర్ పెన్సిల్ బాక్స్ ఒకటి, కలర్స్ ఈ డయాగ్రామ్స్కి 14 షేడ్స్ ఉంటాయంట దీంట్లో. ఇదొకటి ఫెవికాల్ డబ్బా ఒకటి. ఇది వచ్చేసి అప్సరా పెన్సిల్ డబ్బా ఒకటి. A4 షీట్స్ ఇవి, A4 షీట్స్ ఒక 15 నెంబర్స్ ఉన్నాయి ఇవి. ఖరాబ్ అవుతాయి నాన్న, కూర్చో కింద కూర్చో. ఇవి కలర్ షీట్స్ అనమాట. ఇవి డ్రాయింగ్కి అనుకుంటా ఇవి కూడా. సో ఇది వచ్చేసి క్లే. ఇవి 2 బాక్సులు ఇచ్చారు, 2 ప్యాకెట్స్ ఇవి క్లేవి. ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట ఇది. ఇది వచ్చేసి మన టెక్స్ట్ బుక్స్కి, నోట్ బుక్స్కి ఈ షీట్ వేయాలంట. ఇంకొకటి ఫోల్డర్ ఒకటి ఇచ్చారు ఫైల్స్ పెట్టుకోనికి. ఇది వచ్చేసి ఇదేంటంటే కోడింగ్ షీట్, కలర్ కోడింగ్ అంట. సో ఈ పేపర్ చూసారు కదా, ఇవన్నీ ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క కలర్ కోడింగ్ ఉంటుందంట. ఇది చూసారు కదా. ఇవి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం ఫస్ట్ ఇవి వేయాలంట టెక్స్ట్ బుక్స్కి. ఇవి వేసేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ వేసి ఇగో వాటిపైన ఈ స్టిక్కర్ వేసి పంపించాలి. సో ఇదన్నమాట మా చిన్న పాపకు సంబంధించిన ఐటమ్స్, అట్లాగే నోట్ బుక్స్. సో ఇవన్నీ మేము వచ్చేసి ఇక్కడ అన్నారంలో మనకు మొత్తం అన్నీ మనకు ఒకే దగ్గర దొరికినాయి. అంటే సెట్ ఇచ్చారు అనమాట. ఎల్కేజీ అని చెప్పగానే సెట్ ఇచ్చేసారు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మన వీడియో. సో దీని ఖర్చు వచ్చేసి మొత్తం ఎంత అయిందో చెప్తాను. సో దీనికి వచ్చేసి మొత్తం సెట్ అనమాట. ఈ సెట్ ఎల్కేజీ సెట్కి వచ్చేసి 2150 రూపీస్ అయింది. సో మొత్తం సెట్ అంటే ఒక 10% డిస్కౌంట్ అది ఇచ్చారు మనకు వాళ్ళు. సో 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనకు 2100 ఇంత పడింది. సో మనకు ఈ చిన్న పాప స్టేషనరీ ఐటమ్స్కి మేమైతే ఇంత కొన్నాము. సో ఇది వచ్చేసి ఏ స్కూల్లో వేస్తున్నామని మీకు డౌట్ ఉండొచ్చు కదా. సో ఇంతకుముందు వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో ఇక్కడే మా రూమ్ దగ్గరలో ఉండే దోమడుగులో వేసినాము. దాని తర్వాత ఈమెకు ఎయిర్ ఫోర్స్ స్కూల్లో సీట్ దొరికిందనమాట. మాకు దగ్గర అనమాట. ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాంట్లో సిబిఎస్ సిలబస్ ఉంటుంది. సో ఈమెనైతే ఇక్కడ ఒక 2 మంత్సే చదివించినాము ప్రైవేట్ స్కూల్లో. ఒక ఇయర్ ఎండింగ్లో 2 మంత్స్ పంపించినాం స్కూల్కి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ స్కూల్లో సీట్ వచ్చిందని చెప్పేసి అందులోకి పంపించినాం ఈమెని. సో చిన్నప్పటి నుంచి కొంచెం లాంగ్వేజ్ మంచిగా వస్తాయని చెప్పేసి దాంట్లోకైతే పంపించినాము. చూద్దాము, మన ప్రయత్నం మనం చేసినాము. పిల్లలు ఎంతవరకు చదువుతారు ఏంది అనేది ఇంకా ఫ్యూచర్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవ్వం మనం కూడా. కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత మనం మాట్లాడడం కానీ ఏదన్నా చెప్పడం కానీ మనం కూడా చెప్తూ ఉండాలి. సో ఈమెకైతే ఖర్చు మొత్తం ఇంత అయింది, ఒక 2000 రూపీస్ 2100 చిల్లర అయింది. సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.
ఓకేనా? అట్లాగే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేసిరా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.